ఎన్టీఆర్ లైనప్ పెరుగుతూ వెళ్తోంది. డ్రాగన్ తర్వాత టైగర్ చేయాల్సిన సినిమాల లిస్ట్ బయటకు వస్తున్న కొద్దీ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత జూనియర్ చేయబోయే మూవీ కూడా లాక్ అయిపోయింది. దీంతో ఎన్టీఆర్ డేట్స్ మరో 5 ఏళ్లకు సరిపడా బుక్ అయ్యాయి. అల్లు అర్జున్ ఎలా అయితే కోలీవుడ్ వరకు వెళ్లి వరుసగా తమిళ దర్శకులతో కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నాడో, త్వరలో ఎన్టీఆర్ కూడా కోలీవుడ్ వెళ్తున్నాడు. అక్కడి స్టార్ డైరెక్టర్స్ తో సినిమా చేయబోతున్నాడు. జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో చేతులు కలపబోతున్నాడు. జైలర్ దర్శకుడు నెల్సన్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎప్పుడో లాక్ అయింది. కాకపోతే సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ విషయాన్ని లెనిన్ ప్రమోషన్స్ లో మరోసారి కన్ఫర్మ్ చేశాడు నిర్మాత నాగవంశీ. నెల్సన్ తన అభిమాన దర్శకుల్లో ఒకడని, అతనితో తప్పకుండా సినిమా చేస్తానని ఎన్టీఆర్ హీరోగా మరోసారి ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశాడు నాగవంశీ. నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 తీస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత టాలీవుడ్ వరకు వచ్చి యంగ్ టైగర్ ను డైరెక్ట్ చేయాల్సింది. కానీ ప్లాన్ మారింది. ఎందుకంటే నెల్సన్ కోలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రజనీకాంత్, కమల్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఇదే ప్రాజెక్ట్ లో బిజీ కానున్నాడు. దీంతో ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా చెయ్యాలి అంటే 2028 వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఎన్టీఆర్ చేతిలో డ్రాగన్ మూవీ ఉంది. వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ ఉంది. డ్రాగన్ షూట్ కంప్లీట్ అయితే ఇమీడియట్ గా త్రివిక్రమ్ డైరెక్టర్ చేసే గాడ్ ఆఫ్ వార్ మైథాలజీ సెట్స్ పైకి వెళ్తుంది. ఆ తర్వాతే టైగర్, నెల్సన్ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు సినిమాకు అనేక ఆదాయ మార్గాలు ఉండేవి. నిర్మాతకు ఎంతో కొంత ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్నేళ్లుగా ఓటీటీ నుంచే మేజర్ బిజినెస్ జరుగుతున్నప్పటికీ ఇప్పుడు అక్కడి నుంచి డిస్కౌంట్ మేళ ప్రారంభమైంది. దీంతో దర్శక నిర్మాతలు ఎలా ముందుకు వెళ్లాలి అనేది గందరగోళంగా మారింది. గత ఏడాది క్రితం వరకు ఓటీటీ నుంచి జరిగే బిజినెస్ మీదే ఆధారపడి చిత్రాలు తీసేవాళ్లు నిర్మాతలు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటీటీ కంపెనీలు సగానికి సగం వ్యాపారాన్ని తగ్గించేశాయి. పుష్ప 2 చిత్రం కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ అప్పట్లో 270 కోట్లు ఖర్చు పెట్టింది. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న న్యూ మూవీ రాకపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రేజ్ ఓటీటీ బిజినెస్ రూపంలోనూ రిపీట్ అవుతుందని దర్శక నిర్మాతలు అంచనా వేశారు. పుష్ప సీక్వెల్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం కావడంతో 400 కోట్ల ఓటీటీ వ్యాపారాన్ని అంచనా వేశారు. కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం 200 కోట్ల లోపే ఆఫర్ చేస్తోందట. దీంతో రాకా నిర్మాత బాగా డిస్టర్బ్ అయ్యాడని సమాచారం. మరోవైపు 1400 కోట్లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసిపై కూడా ఓటీటీ ఎఫెక్ట్ గట్టిగానే పడిందట. సినిమా ప్రారంభానికి ముందు ఈ చిత్రానికి కనీసం 500 ఓటీటీ డీల్ కుదురుతుందని అంచనాలు కనిపించాయి. కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ మాత్రం 250 కోట్ల లోపు అయితే తాము చెల్లించగలం అంటోందట. కనీసం 350 కోట్లైనా ఇవ్వండి అంటూ వారణాసి నిర్మాతలు నెట్ఫ్లిక్స్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారట. మొత్తంగా టాలీవుడ్ కు ఓటీటీ కష్టాలు మొదలయ్యాయి. ఇది కేవలం వారణాసి, రాకా చిత్రాలకు మాత్రమే కాదు, మిగతా చిత్రాలది కూడా అదే పరిస్థితి అని సమాచారం. మరోవైపు ఓటీటీకి ముందు ఉన్న శాటిలైట్ ఆడియో, హిందీ శాటిలైట్ రైట్స్ కు క్రేజ్ తగ్గటంతో నిర్మాతలు ఇప్పుడు పూర్తిగా థియేట్రికల్ బిజినెస్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నాగార్జున టబు కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటే ఇద్దరు కలిసి అక్కినేని ఫ్యాన్స్ ను నిన్నే పెళ్లాడతా రోజుల్లోకి తీసుకెళ్తారని అందరూ ఊహించారు. కానీ కింగ్ మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు. 100 చిత్రంలో టబు హీరోయిన్ కాదట, కింగ్ కు విలన్ అట. నిన్నే పెళ్లాడుతా వచ్చి 30 ఏళ్లవుతున్నా ఈ చిత్రంలో నటించిన నాగార్జున టబుకు క్రేజ్ తగ్గలేదు. పైగా హిట్ పేర్ గా ఇప్పటికీ పాపులారిటీ కంటిన్యూ అవుతోంది. అందుకే కింగ్ 100 లో ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే ఇద్దరూ కలిసి నిన్నే పెళ్లాడుతా రోజులను రీక్రియేట్ చేస్తారు అనుకున్నారంతా. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. నాగార్జున నటిస్తున్న 100 చిత్రంలో టబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టబు హీరోయిన్ గా కాకుండా లేడీ విలన్ రోల్ చేస్తోందట. టబు నెగటివ్ షేడ్ సినిమాలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గా నిలవబోతోందట. టబుకు లేడీ విలన్ రోల్స్ కొత్త కాదు. గతంలో బాలీవుడ్ చిత్రాల్లో చాలా సార్లు నెగటివ్ రోల్ చేసింది. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం స్లమ్ డాగ్ లోనూ టబు లేడీ విలన్ గా కనిపించబోతోందని ప్రచారం సాగుతోంది. ఇక నాగార్జున 100 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు జూలై 10 తర్వాత రివీల్ చేస్తానని లెనిన్ ఈవెంట్ లో సాక్షాత్తు నాగార్జున రివీల్ చేశాడు. కాబట్టి ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటకు రానున్నాయి. తమిళ దర్శకుడు రా కీర్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రి కూతురి మధ్య సాగే భావోద్వేగ కథతో కింగ్ 100 తెరకెక్కుతోందని సమాచారం. ఒకప్పుడు భారతీయ సినిమాల్లో మహిళలు యాక్షన్ చేయడం అనేది ప్రత్యేక ఆకర్షణగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
హీరోయిన్ చేతిలో గన్స్, విలన్స్ తో ఫైట్ ప్రేక్షకులకు ఏ మాత్రం కొత్త కాదు. అయితే ప్రేక్షకులు ఒక విషయాన్ని మాత్రం బాగా గమనిస్తున్నారు. యాక్షన్ వెనుక రీజన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా సాగుతోందో అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ తర్వాతే సినిమాను ఆదరిస్తున్నారు. తెరపై యాక్షన్ అంటే అది హీరోకు మాత్రమే సొంతం. ఎప్పుడో ఒకసారి మాత్రమే కొందరి హీరోయిన్స్ కు మాత్రమే యాక్షన్ ఇమేజ్ అందుతుంది. కానీ ఇటీవల కాలంలో యాక్షన్ క్వీన్స్ సంఖ్య పెరుగుతోంది. కోలీవుడ్ లో బ్లాస్ట్, టాలీవుడ్ లో మా ఇంటి బంగారం, బాలీవుడ్ లో ఆల్ఫా, ఇలా ఏ ఇండస్ట్రీలో చూసినా హీరోయిన్స్ హీరోలకు సమానంగా యాక్షన్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. ఇటీవలి కాలంలో దక్షిణాది సినిమాల్లో మహిళా పాత్రల ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. కథను ముందుకు నడిపే పాత్రలుగా మాత్రమే కాకుండా కథకు కేంద్ర బిందువుగా నిలిచే మహిళా యాక్షన్ కథానాయికలను దర్శకులు రూపొందిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర అనూహ్య విజయాలను సాధిస్తున్నారు. ఈ మార్పులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే యాక్షన్ ను పాత్ర కోసం రాస్తున్నారు తప్ప పాత్ర కోసం యాక్షన్ కాదు అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే మా ఇంటి బంగారం, బ్లాస్ట్ మంచి విజయాలు అందుకున్నాయని సినిమా పండితులు విశ్లేషిస్తున్నారు. త్వరలోనే రష్మిక మైసా చిత్రంతోనూ, లేడీ సూపర్ స్టార్ నయనతార రక్కయ్యి అనే సినిమాతోనూ, గాంధారిలో తాప్సీ, మరికొంతమంది కథానాయికలు యాక్షన్ దారి సినిమాల్లో కనిపించబోతున్నారు. యాక్షన్ క్వీన్స్ గా ఇండియన్ సినిమాపై తమదైన ముద్ర వేయనున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.